గండి క్షేత్రం ఆలయాన్ని త్వరలోనే పునఃప్రారంభిస్తామని వేంపల్లి మండల పరిశీలకుడు అజ్జుగట్టు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన గండి క్షేత్రాన్ని సందర్శించారు. గండి క్షేత్రంలోని ఆలయ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గండి ఆలయంపై వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గండి ఆలయ నిర్మాణం పూర్తి చేసి పునఃప్రారంభం చేస్తామని తెలిపారు. ఇప్పుడు ఒక గుడి ప్రారంభం చేయాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. అర్ధాంతరంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీరేదో శిలాఫలకాల పేరు వేసుకోవాలని ప్రారంభోత్సవాలు చేయాలంటే అది శాస్త్రం ఒప్పుకోదు. ఇప్పుడు ఈ పశ్చిమ రాజగోపురం ఇంకా పునాది స్థాయిలోనే ఉంది. కనీసం ఒక అంతస్తు పూర్తి కావాలి. నేను పూజారులు అడిగాను, దీని పద్ధతులు ఏంటి. తర్వాత ప్రాకారాలు కనీసం ఒక మనిషి ఎత్తు అంటే 6 అడుగులు ఉండాలి. తర్వాత బలిపీఠం పూర్తి కావాలి. తర్వాత దీప స్తంభం పూర్తి కావాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే గుడి ప్రారంభానికి సిద్ధమవుతుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది ఓపెన్ చేయాలనేది మీకు బుద్ధి పుట్టేట్టు మాట్లాడితే సరిపోదు. ఇవన్నీ కూడా పెట్టుకొని మనసులో పెట్టుకొని ఇక్కడికి వచ్చి రోజు రాజకీయాలు చేయొద్దు. మేము మాట్లాడుతున్నాం, మేము చెప్తున్నాం. దేవుడు ఆయన ఆదేశిస్తే ఎంత త్వరగా పనులు పూర్తవుతే అంత త్వరగా చేయాలని మాకు కూడా ఆత్రం ఉంది. ఎందుకంటే ప్రధాన గర్భాలయం మూతబడి బాలాలయంలో చేస్తూ ఉంటే మాకు కూడా అంత తృప్తిగా లేదు. అందరూ చేయాలనే ఇక్కడుండే నాయకులు, ప్రజలు అందరూ కోరిక అదే. ఎంత వీలైతే అంత తొందరగా ఈ గుడి ప్రారంభం కావాలనే ఆశ అందరికీ ఉంది.